హైదరాబాద్లోని లంగర్ హౌస్లో హోటల్ గది 1611లో 26 ఏళ్ల యువతి రేణుక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఆమెతో కలిసి హోటల్కు వచ్చిన వ్యక్తి ఇది ఆత్మహత్య అని చెప్తుంటే, రేణుక కుటుంబం మాత్రం ఇది పక్కా హత్యనని ఆరోపిస్తోంది. అసలు రేణుక ఎవరు? ఆమెతో ఉన్నటువంటి ఫారూక్ ఎవరు? హోటల్లో ఏం జరిగింది? ఇప్పటి వరకు పోలీసులు ఏం గుర్తించారు? రైట్ నా ఒకసారి ఈ కేసుకు సంబంధించినటువంటి తాజా డీటెయిల్స్ మీకోసం. మృత్యురాలు రేణుక వయసు 26 సంవత్సరాలు. ఆమె హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన ఓ పబ్ డాన్సర్. రేణుకకు 8 ఏళ్ల క్రితమే పెళ్ళయింది. ఆమెకు 7 ఏళ్ల కుమారుడున్నాడు. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ సిటీలోని రెస్టారెంటు, పబ్బుల్లో డాన్సర్గా ఉద్యోగం చేస్తూ ఇక జీవనం కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆమె కింగ్స్ అండ్ క్వీన్ పబ్లో డాన్సర్గా పనిచేస్తోంది. ఇక పబ్ డాన్సర్ కావడంతో ఆమెకు పరిచయాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ పోలీసులు చెప్తున్నారు. ఇక రేణుకకు గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫారూక్తో సుమారు 6 నెలలుగా పరిచయం ఉంది. ఆ స్నేహం తర్వాత ప్రేమ సంబంధంగా మారింది. అలా తన ఇంటి దగ్గరగా ఉన్నటువంటి హోటల్లో వీరిద్దరూ తరచూ కలిసేవారని పోలీసులు చెప్తున్నారు. ఫారూక్కు ఇప్పటికే పెళ్ళయింది. అతనికి 3 పిల్లలు ఉన్నట్లు కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. వీళ్ళు 8 ఇయర్స్ బ్యాకే ఈమెకు మ్యారేజ్ అయింది. 7 ఇయర్స్ బాబు కూడా ఉన్నాడు. ఆ 7 ఇయర్స్ బాబుని పెట్టుకొని ఆ హస్బెండ్ తోటి కొన్ని గొడవల వల్ల విడిపోవడం జరిగింది. ఆ కుక్కడపల్లిలో వండుకుంటూ అంతకు ముందు నుంచి ఆమె పబ్ డాన్సర్లో కింగ్స్ అండ్ క్వీన్స్లో ఆమె పబ్ డాన్సర్గా చేస్తూ ఉన్నది. ఆ పబ్ డాన్సర్గా చేస్తున్న సమయంలోనే ఈ ఆరిఫ్ అనే అతనితో పరిచయం ఏర్పడింది. ఇక రేణుక, ఫారూక్ ఇద్దరు లంగర్ హౌస్ ఎండి లైన్స్ వద్ద ఉన్న హోటల్ వి గ్రాండ్ గదిలో జూలై 2వ తేదీ రాత్రి చెక్ ఇన్ చేశారు. హోటల్ సీసీ ఫుటేజ్ ప్రకారం వారి గదిలోనే కొంతసేపు గడిపారు. ఆ తర్వాత బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. ఇక ఫారూక్ బయట ఒక ప్రోగ్రాంకు వెళ్లాల్సి ఉందని చెప్పి రాత్రి హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి 12:30 ఆ టైంలో రేణుక తన స్నేహితురాలు సత్యకు వీడియో కాల్ చేసింది. రేపు నా పుట్టినరోజు, నీకు ఒక గిఫ్ట్ ఉంది అని చెప్పి ఆ గిఫ్ట్ ఏంటో కాదు, నా చావు అని ఆ వీడియో కాల్లో తెలిపినట్లుగా లంగర్ హౌస్ పోలీసులు చెప్పారు. ఇక వీడియో కాల్ పెట్టేసిన కొద్దిసేపటికే రేణుక ఉరివేసుకుంది. ఆ తర్వాత ఫారూక్ ఆమె రూమ్కు వెళ్ళాడు. ఇక రేణుక చనిపోయేదని ఫారూక్ హోటల్ వర్గాలకు తెలిపారు. ఆ తర్వాత 12:46 పోలీసులకు కాల్ వెళ్ళింది. సిఐ తన టీంతో వచ్చి పంచనామా నిర్వహించారు. జరిగింది తెలుసుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే ఆమెగానే సూసైడ్ చేసుకుందని నమ్ముతున్నారు. ఇక ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఫారూక్ను ప్రశ్నిస్తున్నారు. ఆ సత్యకు చేసిన ఫోన్ను బట్టి అయితే ఖచ్చితంగా ఆమె స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఆమె సూసైడ్ చేసుకున్నట్లుగానే కనిపిస్తున్నది. దాని ఫర్దర్గా ఏదైనా ఉంటే మేము ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాం. రాత్రి మరి ఎందుకు ఆమెకు ఏమి బాధ కలిగిందో అని సూసైడ్ చేసుకున్నప్పుడు ఏంటి అని తెలుసుకుంటే మాకు ఇంకొక సోయల్ అండ్ రాజేష్ అనే వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. ఇట్లాంటి ఫ్రెండ్షిప్ దానివల్ల వాళ్ళు కొంచెం డబ్బులు కూడా ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వకపోవడం, తర్వాత వాళ్ళు కొంచెం ఏమని వేరే అంటే బూత్ మాటలతో మాట్లాడడం వల్ల మనస్తాపం చెంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తాం. రేణుక కుటుంబ సభ్యులు పోలీసుల ప్రాథమిక అంచనాలను పూర్తిగా ఖండించారు. ఇది ఆత్మహత్య కాదని హత్యనని వారు ఆరోపిస్తున్నారు. రేణుక మరణానికి ఫారూక్ పాత్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఫారూక్ వాగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసుకున్నారు. ఆరిఫ్ను విచారించడం, ఆరిఫ్ కూడా మన దగ్గరనే ఉన్నాడు. ఆ తర్వాత ఆరిఫ్ కూడా ఇదే చెప్తున్నాడు, ఏంటంటే నేను మంచిగా ఉంటాం సార్, నాకు ఇలా ఫ్యామిలీ అంతా కూడా పరిచయం, వీళ్ళ అమ్మ తెలుసు, నాకు వాళ్ళ అక్క తెలుసు, వాళ్ళ అన్న తెలుసు, నేను ఇంటికి కూడా వెళ్తుంటాను, వాళ్ళందరూ కూడా నన్ను మంచి చూసుకుంటారు, ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి నేను సాయం చేయడం, నాకు సాయం చేయడం జరుగుతుంటుంది, మా మధ్యలో ఏ విధమైన మనస్పర్ధలు లేవు, మేమంతా బాగానే ఉంటున్నామని ఆరిఫ్ చెప్పడం జరిగింది. పోలీసులు రేణుక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హోటల్ సీసీటీవీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నారు. రేణుక మొబైల్ ఫోన్ను పరిశీలిస్తున్నారు. వీడియో కాల్ వివరాలు, కాల్ డేటా, డిజిటల్ ఆధారాలని పరిశీలిస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ కొనసాగుతుందమ్మా. దీని మీద ఎవరెవరు ఉన్నారో, ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, ఎవరి మీద ఆమె కక్ష పట్టిందా, లేకుంటే ఆమెను ఎవరైనా కక్ష కట్టిందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలుతాయమ్మా. ఇక రేణుక స్నేహితులు సోహెల్, రాజేష్లకు ఈ కేసుతో సంబంధం ఏంటి, వాళ్ళతో ఉన్న డబ్బుల లింక్ ఏంటి, గొడవలు ఎందుకు అయ్యాయి, చివరిసారి సత్యకు కాల్ చేసి సూసైడ్ ఎందుకు చేసుకుంది, అసలు ఈ సత్య ఎవరు,
ఈ మొత్తం వివరాలు భవిష్యత్తులో తెలియాల్సి ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ కేసులో పోస్ట్ మార్టం నివేదిక అత్యంత కీలకంగా మారింది. రేణుక నిజంగానే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందా, లేక మరెవరైనా హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించారా? ఈ రెండు అంశాలపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. రైట్ నౌ ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.